హాయ్ ఫ్రెండ్స్, మన ట్రెడిషనల్ స్వీట్ సేమియా పాయసం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? వెడ్డింగ్స్ అయినా ఫంక్షన్స్ అయినా ఏమైనా ముందుగా మనకు గుర్తొచ్చేది సేమియా పాయసం. అలాంటి సేమియా పాయసం వెడ్డింగ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా వచ్చేయండి. ముందుగా ఒక కప్పు సేమియా తీసుకొని ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం గీ వేసుకొని కప్పు సేమియా అందులో వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని 1 లీటర్ మిల్క్ వేసి ఇంకా 1/2 లీటర్ వాటర్ వేసుకొని అది కూడా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు మధ్యలో బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో సేమియా వేసుకొని సేమియా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. మంచిగా కింద అడుగు కంటకుండా చూసుకోవాలి, లేదంటే మాడిపోతే స్మెల్ ఫ్లేవర్ అంతా పోద్ది. అడుగు కంటకుండా మంచిగా ఉడికేంత వరకు దాన్ని ఉడికించుకొని మధ్యలో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక తిప్పేస్తే అది కూడా అంత మిక్స్ అయిపోద్ది. దాన్ని పక్కన వదిలేసి ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం గీ వేసుకొని కొన్ని కాజు వేసుకుందాం. అవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. నా కాజుకి గీ తక్కువైంది, మీరైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. నా కాజు గీ తక్కువ అవడం వల్ల నా కాజు ఫ్రై అయితే మంచిగా అయిపోయా, కానీ కలర్ రావడం అనేసి నా కాజుకి పింపుల్స్ వచ్చేసాయి. చూసారా, నా కాజుకి అక్కడక్కడ మచ్చలు వచ్చేసాయి. మీరైతే అలా చేయకుండా గీ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు అవి పక్కన తీసేసి ఇప్పుడు సేమియా చూసుకుందాం. సేమియాలో ఎంత కప్పుతో సేమియా తీసుకున్నామో ఆ కప్పులోనే కొంచెం తక్కువ షుగర్ వేసుకొని, కండెన్స్ మిల్క్ అయితే కంపల్సరీ వేసుకోవాల్సిందే. వెడ్డింగ్ స్టైల్ కావాలి అంటే కండెన్స్ మిల్క్ ఉండాల్సిందే. ఒక 3-4 టేబుల్ స్పూన్ కండెన్స్ మిల్క్ వేసుకుందాం. అదే మిల్క్ మేడ్ వేసుకొని సేమియా షుగరు కండెన్స్ మిల్క్ మంచిగా ఇంతవరకు దాన్ని కొంచెం తిప్పుకుందాం. గంటెతో తిప్పుకొని ఒక 10 మినిట్స్ దాన్ని వదిలేస్తే దాని మటుకు అది మంచిగా ఉడికిపోద్ది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ దింపడానికి ఉంది అన్నప్పుడు మనం దాంట్లో కాజు వేసుకొని అవి కూడా కాసేపు ఉడికించుకొని మంచిగా దింపేసుకుంటే అంతే, టేస్టీ సేమియా రెడీ అయిపోద్ది. మీకు చెప్పాను కదా వెడ్డింగ్ స్టైల్లో అని. వెడ్డింగ్లో చేస్తారు కదా, అది ఎప్పుడు తిన్నా ఒకే కన్సిస్టెన్సీ ఉంటుంది. అంతే, మరీ చిక్కపడకుండా మరీ పలుచగా కాకుండా అలా ఉండాలి. అంటే సేమియా చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఉండాలి అంటే సేమియా కొంచెం వేడి తగ్గినాక దాంట్లో 1 కప్పు మిల్క్ వేడి చేసుకొని మంచిగా దీంట్లో వేసుకొని కలుపుకుంటే ఎప్పుడు తిన్నా సేమియా అలానే ఉంటుంది, మరీ టైట్గా కాకుండా. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.